ఫ్రెండ్స్, ఎన్నికలు ముగిశాక అనేక ప్రాంతాల్లో రకరకాల ఎలిగేషన్స్, ఆరోపణలు, నిందలు, అపనిందలు పెళ్ళుబుకుతున్న మాట వాస్తవం. మరికొన్ని ప్రాంతాల్లో ఓడిపోయిన పార్టీకి చెందిన కార్యకర్తలని, నాయకులని టార్గెట్ చేసి వారిపైన దాడులకు తెగబడుతున్న మాట వాస్తవం. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడానికి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ సమాయత్తం చేస్తున్నారు. అయితే ఆయన నేరుగా రంగంలోకి దిగటానికి ఒక సమయాన్ని ఎంచుకున్నారు. 6 నెలల కాలం ప్రభుత్వానికి సమయం ఇద్దాం, ఆ తర్వాత డిసెంబర్లోనో జనవరిలోనో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ తానుగా బాధితుల్ని, ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని పరామర్శించి ఓదార్పు ఇవ్వడానికి ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉండగానే ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్, దీనికి సంబంధించినటువంటి రగడ, రచ్చ, వివాదం ఇంకా రగులుతూనే ఉంది. చాలామంది దీనిపైన విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని రాష్ట్రపతి, ప్రధాని లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వాలి, దీని మీద స్పందించమని కోరాలి, లేదా ఎన్నికల కమిషన్ మరి ప్రధాన అధికారులు దీని మీద స్పందించేలా చెయ్యాలి అని కోరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమిని హుందాగా అంగీకరించి 6 నెలల సమయం ప్రభుత్వానికి ఇచ్చి ప్రజల్లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని స్పష్టంగా తన పార్టీ నాయకులకు ఇవాళ తెలియజేశారు. అయితే ఈవీఎంల విషయంలో ఇప్పటికి కూడా చాలామంది రకరకాల అంశాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 60 లక్షల ఈవీఎంలను ఎన్నికల కమిషన్ కొంటే 40 లక్షలు మాత్రమే ఇప్పుడు ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నాయి. మిగతా 20 లక్షల ఈవీఎంల సంగతి ఏంటి? వీటిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ, లేదా అత్యున్నత న్యాయస్థానం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకి అత్యంత విలువ ఉంటుంది. విలువైన ఓటుని తమ అభిమాన నాయకులకు వేసినప్పుడు, వారికి అండగా నిలవాలనుకున్నప్పుడు అవన్నీ మ్యానిపులేట్ అవుతాయి. అవన్నీ మరొక పక్షానికి వెళ్ళిపోతే ఓటు విలువ కోల్పోయినట్టే కదా. దీని మీద తాజాగా ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు, లేదా శామ్ పిట్రోడా, ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా, రాజీవ్ గాంధీ సమయంలో కూడా సాంకేతిక సలహాదారుగా కేంద్ర ప్రభుత్వానికి మెలిగినటువంటి శామ్ పిట్రోడా, ఆయన కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పుడు బ్యాలెట్ పేపర్నే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ఈవీఎంల హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశం బ్రెజిల్లో బయటపడింది. అక్కడ ఈ అంశం బయటపడిన తర్వాత రకరకాల కారణాలని తెర మీదకి తీసుకొచ్చారు. ఏదో 24 డిగ్రీస్ కంటే ఎక్కువ వేడిని ఈవీఎంస్ భరించలేవు,
అట్లా కనుక ఎక్కువ వెయిట్ వస్తే అవి రకరకాల ఫలితాలను తారుమారు చేస్తాయి, రకరకాల అంశాలు. అవన్నీ నిజమా కాదా అనేది పక్కన పెడితే అక్కడ కూడా బ్యాలెట్ పేపర్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పేపర్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ఈవీఎంలని ఉదాహరణకి ఈసీఎల్ కంపెనీ తయారు చేసింది అనుకున్నాం. 40 లక్షల ఈవీఎంలు తయారు చేస్తే 20 లక్షలు ఏమైపోయాయో ఈ రోజుకి తెలియదు. అయితే కొన్ని అంశాలు తెర మీదకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయా అనేది ఒకటి ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ ఈవీఎంలు తయారు చేసేటప్పుడు ఇందులో మైక్రో చిప్స్లో ప్రోగ్రామింగ్ రాస్తారు. మైక్రో చిప్ చిన్న చింతగింజ అంత ఉంటుంది మన గోరంతా. ఈ మైక్రో చిప్లో ఆ ఈవీఎంకి సంబంధించిన మొత్తం ప్రోగ్రామింగ్ అంతా ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఎక్కడ నొక్కితే ఏ రకంగా రావాలి, ఇదంతా దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రోగ్రామింగ్ని రాస్తారు. ఆ ప్రోగ్రామింగ్కి అనుగుణంగానే ఈవీఎంలు పనిచేస్తాయి. అయితే ఈ ప్రోగ్రామింగ్ని రాసేది ఇక్కడ వాళ్ళైనా మైక్రో చిప్లను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈవీఎంల తయారీ ఇక్కడే ఉండొచ్చు, ఈసీఐలో ఉండొచ్చు, మరో చోట ఉండొచ్చు, లేదా భారతదేశ కంపెనీలు ఈవీఎంలను తయారు చేసి ఉండొచ్చు. కానీ మైక్రో చిప్లు మాత్రం విదేశాల నుంచి వస్తున్నాయి. వాటిలో ప్రోగ్రామింగ్ రాసి అమరుస్తారు, సీల్ చేస్తారు, తద్వారా ఈవీఎంలు పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఒక మతలబు మైక్రో చిప్లో రాసిన ప్రోగ్రామింగ్ని కూడా రికగ్నైజ్డ్ హ్యాకర్స్, చాలామంది హ్యాకర్స్ ఉన్నారు. అందులో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి హ్యాకర్స్ ఉంటారు. వాళ్ళందరూ అనేక రకాల కేసుల్లో పరిశోధనల కోసం పోలీసులకి లేదా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్కి ఉపయోగపడుతుంటారు. వాళ్ళు ఆ ప్రోగ్రామింగ్ని డీకోడ్ చేయగలరు. హ్యాకర్స్ చేస్తారు, రికగ్నైజ్డ్ హ్యాకర్స్ చేస్తారు. ఈ డీకోడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వివరాలను తెలుసుకొని అవసరం అనుకుంటే ప్రోగ్రామింగ్ని మార్చవచ్చు అనేది తాజాగా వినపడుతున్నటువంటి మాట. అది కాకుండా ఏవైతే కనపడకుండా పోయినాయో ఆ ఈవీఎంలకు సంబంధించినటువంటి మైక్రో చిప్పుల్లో వీళ్ళకి అవసరం అనుకున్నటువంటి ప్రోగ్రామింగ్ని రాసి దాన్ని మళ్ళీ ఈవీఎంలో అమర్చి వాటిని రీప్లేస్ చేశారా, ఎక్కడెక్కడ రీప్లేస్ చేశారు, ఎన్నింటిని రీప్లేస్ చేశారు, దేశవ్యాప్తంగా జరిగిందా? చాలామంది ఒరిస్సాలో కూడా ఇదే వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఎక్కడ దాకేందుకు? ఆంధ్రప్రదేశ్లోనే 2019లో 40% ఓట్స్ వచ్చినప్పుడు 23 సీట్లు వచ్చాయి. ఇవాళ 40% ఓట్లు వచ్చినప్పుడు 11 సీట్లు రావడం ఏంటి? అనూహ్యంగా అనేక నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది, గెలుస్తుంది అనుకున్న చోట అది కాకుండా ఉండవల్లి అరుణ్ లాంటి వాళ్ళు చెప్పిన ఒక సూత్రం ఉంది. అక్కడ రిగ్గింగో, మరోటో, ప్రలోభాలు, ఇంకోటో ఆ బూత్లో 100కి 90% ఓట్లు వైసీపీ పక్షాన పడితే కౌంటింగ్ రోజున అక్కడ 80% 90% ఓట్లు కూటమికి రావడం ఏంటి? ఎందుకు అట్లా జరిగింది? అంటే ఈ ప్రోగ్రామింగ్లో లోపం ఉందా? ఈవీఎంల మార్పిడి జరిగిందా? ఏం జరిగింది? లేదా హ్యాకర్స్, రికగ్నైజ్డ్ హ్యాకర్స్ కానీ లేదా అన్రికగ్నైజ్డ్ హ్యాకర్స్ కానీ అమ్ముడుపోయారా? అమ్ముడుపోయి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారా? చాలామంది ఇదే మాట చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైనే ఉంది. ఎన్నికల కమిషన్
మా దగ్గర 20 లక్షల ఈవీఎంలు పోయినాయి, వాటిని రీప్లేస్ చేయలేదు, అవి దొరకలేదు, దొరికాయా, ఇప్పుడున్నటువంటి ఈవీఎంలు ఎన్ని, పాత ఈవీఎంల ప్లేస్లో ఇవి ఏమైనా రీప్లేస్ అయినట్టుగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు పోలైన ఓట్లకి కౌంటింగ్ జరిగినప్పుడు వచ్చినటువంటి ఓట్లకి తేడా ఎందుకు వచ్చింది? ఇలాంటి అంశాలను ఎన్నికల కమిషన్ పూర్తిగా సవివరమైనటువంటి ఒక నోట్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వైట్ పేపర్ లాంటిది లేనప్పుడు ఈ వ్యవహారంలో ప్రజల్లో ఇంకా అనుమానాలు పెళ్ళుబుకుతూనే ఉంటాయి, పార్టీల్లో పెళ్ళుబుకుతూనే ఉంటాయి, ప్రజాస్వామ్యానికి విఘాతం జరిగిందన్న అభిప్రాయం కొనసాగుతూనే ఉంటుంది. అది ఏ పార్టీ చేసింది, ఏ పార్టీ చేయలేదు, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయి అనే దానికంటే డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత ఇట్లాంటి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ సంస్థల పైన, ఎన్నికల కమిషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ, లేదా రాష్ట్రపతి కానీ, వీళ్ళందరిపైన ఉంది. వీళ్ళు ఇలాంటి అంశాలను ఎందుకు పట్టించుకోవటం లేదు? పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. చాలా ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అభిప్రాయం పెళ్ళుబుకుతున్నప్పుడు ఈ హ్యాకర్స్ని అందరినీ పిలిచి, రికగ్నైజ్డ్ హ్యాకర్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనూ పోలీస్ యంత్రాంగానికి అటాచ్డ్గా ఉన్నటువంటి రికగ్నైజ్డ్ హ్యాకర్స్ ఉన్నారు. అన్రికగ్నైజ్డ్ హ్యాకర్స్ కూడా చాలామంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాలు వినియోగించి హ్యాక్ చేస్తుంటారు. మనం ఫేస్బుక్ హ్యాక్ అయిందంటాం, లేకపోతే వాట్సాప్, లేకపోతే ఇంకేదో ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి హ్యాక్ అయినవి చెప్తుంటాం. అంటే ప్రోగ్రామింగ్ మారిపోతుంటుంది. ఎట్లా హ్యాక్ చేస్తారు, హ్యాక్ చేయటం వల్ల జరిగే ప్రమాదం ఏంటి, ఓట్లని మార్చేయచ్చా, లేదా మైక్రో చిప్స్ రీప్లేస్ చేసి ఆ చేసినటువంటి ఈవీఎంలను మార్చారా, కొత్తగా రీప్లేస్ చేసినటువంటి ఈవీఎంని నిజానికి ఓటింగ్ జరిగినటువంటి ఈవీఎం ప్లేస్లో పెట్టేసి దీన్ని తీసుకెళ్ళిపోయారా? ఇటువంటివి జరగాలంటే అధికార యంత్రాంగం సహాయ సహకారాలు ఎంతో అవసరం. అటువంటివి జరిగిందా? ఎందుకంటే అధికారులు, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఏం చెప్తున్నారు, మాతో పెట్టుకుంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి, మేము చూపిస్తాం మా తడాకా ఏంటో అని అంటున్నారు. దీని మీద అనుమానం పెళ్ళుబుకుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, దేశంలో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి నాయకులు కొంత ఇనిషియేటివ్ తీసుకొని, కొంత దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటం, ఎన్నికల కమిషన్కి తెలియజేయటం, అంటే రాష్ట్రపతికి తెలియజేయటం, అట్లాగే మరి సుప్రీంకోర్టుకి తెలియజేయటం చాలా అవసరం. దాదాపు 140-150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఇట్లాంటి అవకతవకల వల్ల ప్రజలు ఆశించని, ప్రజలు కోరుకోని ప్రభుత్వాలు పెత్తనం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి హుందాగా ఆయన ఓటమిని అంగీకరించారు. 6 నెలలు కొత్త ప్రభుత్వానికి టైం ఇస్తామన్నారు, 6 నెలల తర్వాత మళ్ళీ జనంలోకి వస్తామన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈలోపు ఇలాంటి అంశాలని స్పృశించకూడదని ఎక్కడుంది, ఇలాంటి అంశాలను ముట్టుకోకూడదని ఎక్కడుంది? ఆయన నేరుగా వీటిని అంగీకరించకపోయినా ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైన సాంకేతిక నిపుణులు కానీ, సాంకేతిక వర్గం కానీ, నాయకులు కానీ వీటిని యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి మరి రాష్ట్రపతికో, ప్రధానికో, లేకపోతే ఎన్నికల కమిషన్కో, సుప్రీంకోర్టుకో తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చాలామంది విజ్ఞులు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.